దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రగతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టితో పట్టణాలను అన్నిటినీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పట్టణ ప్రగతిలో భాగంగా కల్వకుర్తిలో పార్కులు, రోడ్లు పెద్ద మొత్తంలో మొక్కలు నాటడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పట్టణ ప్రగతి కార్యక్రమ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనము ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి ఒక పార్కులో ఉన్నాము. ఈ పార్కు వద్ద మున్సిపల్ కమిషనర్ గారు అశ్రిత్ కుమార్ గారు ఉన్నారు. వారితో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మనం ఇస్తాము ఇక్కడ పట్టణ ప్రగతి ద్వారా ఎట్లా డెవలప్ అయిందనే అంశంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఈ పట్టణ ప్రగతి ద్వారా ఈ కల్వకుర్తి పట్టణం ఎలాంటి డెవలప్ అయింది సార్? పట్టణ ప్రగతి ద్వారా కల్వకుర్తిలో ప్రస్తుతం మనము 4 పార్కులు నిర్మించుకున్నాము. దీన్ని ఒక 5,60,00,000తోని మనకి వివిధ ప్రదేశాల్లో 4 పార్కులు నిర్మించడం జరిగింది. దీంట్లో ప్రజలు చాలా ఆహ్లాదభరిత వాతావరణంలో ప్రజలు కానీ పిల్లలు కానీ సేదతీయడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది పార్క్స్. వీటిని అభివృద్ధి చేయడానికి పట్టణ ప్రగతి నిధులు వెచ్చించి మరియు పట్టణ ప్రగతి నిధులు, మున్సిపల్ నిధులు ఈ 2 నిధులతో చాలా ఆహ్లాదభరితంగా పార్కుల్ని నిర్మించడం జరిగింది. వీటితో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా లైటింగ్ పార్క్స్లో లైటింగ్ కానీ వీధి దీపాలు కానీ, తర్వాత వీధి దీపాలకి పార్క్స్లో లైటింగ్కి ఒక 5 కోట్లు, తర్వాత మరియు ఇంకా చెప్పాలి అంటే సీసీ రోడ్లు మొత్తం పట్టణంలో అన్ని ఏవైతే మనకి రీసెంట్గా వీటిని మర్జ్ చేశారో మర్జ్డ్ విలేజెస్కి కూడా కనెక్టివిటీ ఇవ్వడానికి సీసీ రోడ్లు వేయటం జరిగింది. సీసీ రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైన్ల నిర్మాణము, వీటన్నిటికీ దగ్గర ఒక 25 నుంచి 30 కోట్లు వెచ్చించాము. ఇంకా ప్రజలకి ఎటువంటి సదుపాయాలు కావాలో ఆ సదుపాయాలని ప్రణాళికాబద్ధంగా చేస్తామని ఈ న్యూస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా నా కల్వకుర్తి పట్టణానికి స్వయంగా కేటీఆర్ గారు వచ్చేసి ఇక్కడ అధిక నిధులు ఇవ్వడంతో కల్వకుర్తి పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి. ఇదే అంశం పైన అంటే ఈ పార్క్ గురించి కానివ్వండి, పట్టణం గురించి మరి మహిళలు ఉన్నారు, వాళ్ళు నిత్యం కూడా ఈ పార్క్ వస్తూ ఉంటారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి చెప్పండి, ఈ పార్కు ఏ విధంగా ఉంది, మీకు అందుబాటులోకి వచ్చింది ఈ పార్కుకు అంటే మీరు ఏ టైంలో వస్తారు, ఇక్కడ మీ పిల్లలతో ఎట్లా గడుపుతారు? సార్ మేము ఉదయం వస్తాము, మార్నింగ్ వచ్చినప్పుడు ఇక్కడ వాకింగ్ చేస్తుంటాము. చాలా ఈ పార్క్ అయిన తర్వాత మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది, ప్రశాంతత అనేది ఉంది. ఇక్కడ మేము ఒక్కరమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడ వేసి వాళ్ళ ప్రశాంతతని, వాళ్ళ విశ్రాంతిని తీర్చుకుంటారు పిల్లలతో సహా. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఈ కల్వకుర్తి పట్టణం గతంలో ఎట్లా ఉండింది, ఇప్పుడు అంటే పట్టణ ప్రగతి వచ్చిన తర్వాత ఎట్లా డెవలప్ అయింది? అంటే మీరు గతంలో చూసారు, ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? గతంలో రోడ్లు చాలా భయంకరంగా ఉండేది, ఇప్పుడు చాలా బాగున్నాయి. హరిహర టౌన్షిప్లోని కూడా సీసీ రోడ్లు వేసారు, చాలా బాగుంది. పార్క్ కూడా చాలా బాగుంది, మాకు అన్ని విధాలుగా చాలా బాగుంది. మీరు రెగ్యులర్గా వస్తారమ్మా పార్క్కి? వస్తాం, ఏం చేస్తాం? వాకింగ్ చేస్తాం, అక్కడ ఎక్సర్సైజ్ చేస్తాం, మంచిగా మాట్లాడుకుంటాం, మంచిగా ఉంటాం. ఓకే అమ్మా, అంటే గతంలో ఇంటికే పరిమితమైన సీరియల్ చూసేవాళ్ళు, ఈ పార్కింగ్ అయినాక సీరియల్ చూసేవాళ్ళు తగ్గిందా? చాలా సార్, పొద్దున సాయంత్రము ప్లస్ పిల్లలు కూడా ఫోన్లతో ఆడకుండా ఇక్కడ వచ్చి బాగా ఆడుకుంటున్నారు. ఇది ఆబాల గోబాల అని అలరిస్తుందని చెప్పగలను సార్. ప్లస్ ఆడవాళ్ళకి హెల్త్ కాన్షియస్ కూడా పెరిగింది. ఎక్కడికో దూరం వెళ్ళి వాకింగ్ చేసే బదులు ఇక్కడే మేము మాట్లాడుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నాం సార్. ఓకే, అంటే మీతో పాటు పట్టణం ఎట్లా మారింది? పట్టణము మేము ఇక్కడ ఇల్లు కట్టినప్పుడు రోడ్లు చాలా అధ్వానం సార్. ఈ కాలనీకి రావాలంటే కూడా రోడ్డు బాగాలేదు, అన్నీ ఇట్లా ఉంటుండే. ఇప్పుడు సీసీ రోడ్ అయింది. మా కాలనీకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే జూబ్లీ హిల్స్ లాగా అయిపోయింది మీ కాలనీ అని అంటున్నారు సార్. ఎట్లా ఉంది సార్ కల్వకుర్తి? గతంలో ఎట్లా ఉండేది? మీరు స్వస్థలం దగ్గరలో అనుకుంటాను, ఇక్కడ షిఫ్ట్ అయినట్టున్నారు. ఎట్లా ఉంది గతంలో, ఎట్లా ఉండేది? అంటే మీరు చాలా సీనియర్ ఏజ్ పరంగా చూసినప్పటికీ కూడా ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి గతంలో ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా మారింది సార్? కల్వకుర్తి పట్టణం దినదిన అభివృద్ధి చెందుతుంది. అంటే పట్టణ పరిపాలకులు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చిత్తశుద్ధితో పనిచేసినట్లయితే పట్టణ ప్రజలకు దగ్గర అవుతుంది. పార్కులు ఏర్పాటు చేసిన తర్వాత ఇవి ఆరోగ్య కేంద్రాలుగా ఉన్నాయి, ఇవి పార్కులు కాదు. ఎందుకంటే ఇందులో జిమ్ కానీ, ఇందులో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ, దేహదారుఢ్యానికి కానీ కావలసినటువంటివన్నీ కూడా ఇక్కడ అమర్చారు. ఉపయోగించుకోవటంలో ప్రజలదే ఉంది. బయట పట్టణంలో నుంచి ఊరి వెలుపల ఉన్నా కూడా ఆ పట్టణంలో నుంచి ఇక్కడికి చాలామంది వస్తుంటారు.
ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది. కానీ ఒకటేంటంటే దీని మీద కమిషనర్ గారి పర్యవేక్షణ ఉంది, చైర్మన్ పర్యవేక్షణ కూడా ఉంది, కౌన్సిలర్ పర్యవేక్షణ కూడా ఉంది. పర్యవేక్షణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ పార్కు బాగుంటుంది. కానీ ప్రజల బాధ్యత కూడా ఉంది. ఆ పార్కును ఏర్పాటు చేసింది ప్రభుత్వం, మున్సిపాలిటీ అయినా కూడా దాన్ని సక్రమంగా వినియోగించవలసినటువంటి బాధ్యత దీన్ని ఉపయోగించుకునేటువంటి వాళ్ళ మీద ఉంది. బాత్రూమ్లు ఉన్నాయి, టాయిలెట్స్ అపరిశుభ్రంగా చేస్తున్నాము. అక్కడ ఎలక్ట్రిసిటీ దీపాలు ఉండవు దాంట్లో. ఇవన్నీ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలకు కారణం ప్రజలది కూడా కొంత దీన్ని ఉపయోగించుకునే వాళ్ళది కూడా ఉంది. అటువంటిది లేకుండా ఇక్కడ యోగా కార్యక్రమాలు జరుగుతాయి, ధ్యాన కార్యక్రమాలు జరుగుతాయి. ఇది మల్టిపుల్ కేంద్రం. ఇది మానసిక వికాసానికి, మహిళలకు సాయంత్రం పూట వచ్చినప్పుడు కాస్త మాట ముచ్చట మాట్లాడుకోవటానికి మనుషుల్ని కలుపుతుంది. ఇప్పుడు పార్క్ ఒకటే కాదు, ఆరోగ్యమే కాదు, మనుషుల్ని కలుపుతుంది, మనసుల్ని కలుపుతుంది. అనేక విధాలుగా మల్టిపుల్గా బహుముఖ ప్రయోజనాలకు ఇక్కడ కల్వకుర్తి పార్కుల ప్రత్యేకత ఏంటంటే ప్రతి పార్క్ కూడా ఒక సుందర నందనవనంగా తీర్చిదిద్దబడ్డది. దాదాపు 5,60,00,000 ఈ పార్కులను అభివృద్ధి చేశారు. మొత్తంగా చూసినట్టయితే పట్టణ ప్రగతి ద్వారా అధిక నిధులు కేటాయించడంతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పట్టణాలన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వయంగా కేటీఆర్ గారు కల్వకుర్తికి వచ్చి అధిక నిధులు ఇవ్వడంతో కల్వకుర్తిలో ప్రత్యేకించి పార్కులపై ఎక్కువ శ్రద్ధ పెట్టి పార్కులను అద్భుతంగా నిర్మించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా గతంతో పోల్చుకుంటే కల్వకుర్తి ఎంతో అద్భుతంగా తయారైందని చెప్పేసి ఇక్కడ కల్వకుర్తి ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.